శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. ఆయన భగభగమంటే సూర్యుడిలాగా ఉంటాడు. ఇంకొక వ్యక్తి ప్రశాంతంగా చంద్రుడిలాగా ఉంటాడు. ఈ సూర్య చంద్రుల కాంబినేషన్ లో తెలంగాణ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో జనసేన తెలుగుదేశం నిలబెట్టిన అభ్యర్థులు అత్యధిక మెజారిటీలో గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇవాళ మాదిగ సమాజం ఆర్థికంగా బలంగా ఉండకపోవచ్చు, కానీ దాన గుణంలో మీరు ముందుంటారు. అటువంటి వ్యక్తే ఈ వ్యక్తిని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన 2 సంవత్సరాలు కష్టపడి ఆయన త్యాగం వృధా పోదు. మీ అందరూ చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు వారిని ఇంకా మంచి పదవుల్లో గౌరవించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. తిరువూరు నుంచి నా సేవా కార్యక్రమాలు, నా రాజకీయ కార్యక్రమాలు, నన్ను ఎంపీ అభ్యర్థిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినాక మళ్ళీ విదేశంలో పాల్గొన్నాను. నా గెలుపు ఎప్పుడు అయిపోయింది. మీ సభ చేస్తుంటే తిరుమల గెలుపు కూడా ఎప్పుడు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ వర్గీకరణ చేపడుతుందని క్లారిటీగా వర్గీకరణకి సపోర్ట్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా మందకృష్ణ మాదిక్ గారు, ఆయన ఇవాళ మనం కాబోయే ముఖ్యమంత్రి మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవాళ వారి సపోర్ట్ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవాళ మా అధ్యక్షుల వారి చెంతకు వెళ్ళి సపోర్ట్ ఇవ్వడం ఇస్తున్నాం. సంపూర్ణంగా మాదిగల మద్దతు మొత్తం ఈ కూటమి అభ్యర్థులకే ఉందని తెలియజేశారు. అది కూడా ఇవాళే జరిగింది. ఇటువంటి శుభదినాన మీరందరూ రేపు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. వర్గీకరణ జరగాలి. ఎస్సీ సమాజ వర్గంలో ఉన్న 27 రద్దయిన పథకాలని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇవాళ ప్రతి ఎస్సీ కాలనీలోనే ఉన్న ప్రధాన సమస్య మంచినీటి సమస్య. మేము ప్రభుత్వంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. తిరువూరులో మా అభ్యర్థిని మీరు ఎవరు గెలిపించాలి. అయినా కూడా ప్రతి ఊరిలోనూ రోడ్లు వేసాం, లైట్లు పెట్టాం. ఇవాళ రేపు రాగానే డ్రైనేజ్ కూడా మేమే వేస్తాం. ఎట్టగా కొలిపూడి శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా గెలవాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో కానీ నా సొంత ఖర్చులతో కానీ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కానీ కార్పొరేటివ్ సంస్థల ద్వారా కానీ ప్రతి చోట 74 గ్రామాల మొత్తం 73 గ్రామాలు RO ప్లాంట్లు పెడతానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఎట్లాగో శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. ప్రతి చోట ఇవాళ మనకి శ్మశాన వేదికలు కూడా అరేంజ్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మైనార్టీ కార్పొరేషన్ నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేట్ చేయబోతున్నాం. ప్రతి చర్చి ఇవాళ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ సొంత నిధులతో సొంత కమిటీ ద్వారా చిన్న సమస్యలు తీర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.